పోలీస్ వారోత్సవాల సందర్భంగా నిర్మల్ జిల్లా కుబేర్ పోలీస్ స్టేషన్లో సీఐ నైలు ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ స్టేషన్ పనితీరు, పోలీస్ స్టేషన్లో నిర్వహించే విధులు, పోలీస్ అమరవీరులు, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం, VHF సెట్ వినియోగం గురించి విద్యార్థులకు వివరించారు. FIR నుండి పిటిషన్ రాగానే పిటిషన్ కూడా ఆన్లైన్ చేసి FIR నుండి కంటిన్యూ కేసు ఎండింగ్ వరకు ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది, అప్డేట్ నడుస్తూ ఉంటుంది. ఫస్ట్ కేసు వచ్చిన తర్వాత FIR చేస్తాం. FIR అంటే తెలుసా? కేసు నమోదైనట్టే FIR చేస్తే. తప్పు చేయొద్దు, హెల్మెట్ వేసుకోవాలా, లైసెన్స్ వాడాలా, బండికి ఇన్సూరెన్స్ చేయించుకోవాలా, ఫిట్నెస్ చేయించుకోవాలని మీకు పైన వేయడానికి కారణం అది. ఓకేనా? ఇంకా డబ్బులు తీసుకోవడానికి లేదు, పోలీసుకి డబ్బులు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, పైన వేస్తారు. ఓకే, మా దగ్గర ఒక స్కానర్ ఉంటుంది. ఓకేనా? స్కానర్ కానీ ఆన్లైన్లో కానీ మీ సేవలో కూడా కట్టుకోవచ్చు. ఒకటి మాకు స్పాట్ చాలాన్ కింద ఒక స్కానర్ ఇస్తారు, గవర్నమెంట్ నుంచి వచ్చిన ఒక. బ్లూ కోట్ వాళ్ళు డైలీ చేంజ్ అవుతుంటారు. ఇప్పుడు ఈ సమయంలో బ్లూ కోట్ వారు బయటకు వెళ్ళారు. ఓకేనా? 10:30 ఈ సమయంలో SI గారు హెచ్జికు బైన్సా రూరల్ CI ఆఫీస్ గారికి వెళ్ళడం. ప్రతి విషయం మేము పొందుపరుస్తాం అన్నమాట. ఈ ఒక్క రోజు ఇప్పుడు డేట్ సెకండ్ నిన్నడు ఈ రూమ్ అంతా స్టేషన్ హౌస్ ఆఫీసర్ అని చెప్తారు, దీన్ని SHO అని చెప్తారు. బయట మనం ఏంటంటే SI గారిని పిలుస్తాం కదా, మనము లీగల్ టర్మినాలజీ మాట్లాడేదంటే SHO స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటే ఈ దానికి మొత్తానికి ఇన్ఛార్జ్ బాస్. ఓకేనా? ఈ బిల్డింగ్ మొత్తం ఇక్కడ ఉండే పర్సన్స్ కు ఇతను బాస్. ఇతని కింద కొంత స్టాఫ్ ఉంటారు వర్క్ చేయడానికి. ఆ విధంగా వర్క్ చేసినప్పుడు రిసెప్షన్ అని, స్టేషన్ ఇన్ఛార్జ్ అని, బయట అక్కడ మీ కాలేజ్ దగ్గర పెట్టిన స్కూల్ అక్కడ సెక్యూరిటీ ఉండేది. మా దగ్గర సెక్యూరిటీ ఉండేది పోలీస్ స్టేషన్లో పెడతాం. పోలీసులో పెట్టినాక మేమేం చేస్తామంటే మాకు బయట ఇటు సైడ్కు వేరే రూమ్లు ఉంటాయి, లాకప్ ఉంటుంది. లాకప్ పెడతాం. వాళ్ళకు ఇంకా ఒక డౌట్ వస్తే కావాలి, లాకప్ ఎందుకు పెడుతుంది సార్? అది ఒకటి ఉంటుంది, SI గారికి 2 ఉంటుంది, CI గారికి 3 ఉంటుంది, హెడ్ కానిస్టేబుల్ ఎప్పట్లు ఉంటాయి, ఇస్తారు ఉంటుంది, ఆఫీసర్లకు ఇస్తారు ఉంటుంది. అర్థమైంది? ఇంకా ఏమైనా డౌట్స్? కాబట్టి దీనికి వచ్చేసేస్తారు. ఇది నా పని. ఓకేనా? ఇంకా ఏ క్లాస్ వచ్చిందా? ప్రొఫైల్ ప్రిపేర్ అవుతుంది వాళ్ళది. ఎవ్రీ మంత్ చెక్ చేస్తాం వాళ్ళని, ప్రతి నెల. ఓకేనా? వాళ్ళ ఇంటికి వెళ్తాం, వాళ్ళకి ఏం చేస్తాం అనుకుంటాం. ఒక్కొక్కసారి నైట్ వెళ్ళి కూడా లేపుతాం. ఇప్పుడు ఫోటోలు పెట్టేసినాం ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ మీకు తెలిసిన వాళ్ళు కూడా ఉండొచ్చు మేబీ. ఓకేనా? చెప్తున్నా అంటే ఫోన్ డబ్బు కట్టినట్టు స్పాట్లాగా ఓకేనా? డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. చాలాకు సపరేట్ స్కానర్ ఉంటుంది. ఆ స్కానర్ లోపల నేర్చుకున్న తర్వాత మనం రోడ్డు మీద వచ్చేసరికి మనకు లైసెన్స్ ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే లైసెన్స్ ఉండాలా, మనం నడిపే బండికి ఇన్సూరెన్స్ లేదా ఉన్నదా లేదా చెక్ చేసుకోవాలా, నంబర్ ప్లేట్లు చెక్ చేసుకోవాలా, కరెక్ట్ ఉందా లేదా, హెల్మెట్ వాడాలా. ఓకేనా? అన్ని విధాలుగా ఉంటేనే బైక్ వాడడానికి ఉన్నది. లేకుంటే పోలీసు వాళ్ళు చాలానే ఇస్తారు. చాలానే ఎందుకు ఇస్తారు? నువ్వు ఇంకోసారి తప్పు చేయొద్దు అనే ఉద్దేశంతో నీకు చాలానే ఇస్తారు. 9 o'clock ఈ సమయంలో PC వాచ్ ఐసీ ఈ పోలీస్ స్టేషన్కి SI గారి తర్వాత వాచ్ IC అంటే ఇన్ఛార్జ్ ఉంటారు అనమాట. హెడ్ కానిస్టేబుల్ గారు ఉండొచ్చు, ASI గారు ఉండొచ్చు. 9:30కి ఆన్లైన్లో దాన్ని పొందుపరుస్తాం. ఆన్లైన్లో పొందుపరిచిన తర్వాత మనకు ఒక రిసిప్ట్ ఇస్తాం. మేము వాళ్ళకి ఏమి ఇస్తాము? మీరు వచ్చి పిటిషన్ ఇచ్చినవి మీకు రిసిప్ట్ ఇస్తామంటే మీరు మీకు చూపించుకోందుకు మేము పిటిషన్ ఇచ్చినామంటే. ఓకేనా? తర్వాత GD అంటారు అమ్మ, జనరల్ డైరీ. ఒక్కొక్క పిటిషన్ వచ్చింది. సారీ, ఒక పిటిషన్ ఏమైందంటే ఒకతను అందరు ఫస్ట్ టైమా పోలీస్ స్టేషన్ ఎవరు రాలి ఇక్కడ వచ్చి కూర్చోలే ఇచ్చేయాలరా ఎప్పుడన్నా వచ్చి. ఓకేనా? ఎవరికైనా ఉందా ఏం పోలీసు వాళ్ళని? ఇంకా మిగతా వాళ్ళకి లేదా?
పోలీస్ అయితే పబ్లిక్ తోటి బాగా ఇంట్రాక్షన్ వస్తుంది, అందరికి సాయం చేయొచ్చు మనం. ఓకేనా? అన్నిటికన్నా ఫస్ట్ కండక్ట్ అయ్యేది మీరు పోలీసే. ఇందాకలు అక్కడ వెళ్ళారు, అక్కడ వెళ్ళి ఫస్ట్ మన ఎవరైనా వస్తారు కదా అతనికి కండక్ట్ అవుతారు, రిసెప్షన్ అంటారు. వెళ్ళి వాళ్ళ బాధలు ఏముంది రాసి ఒక లెటర్ రూపంగా వాళ్ళకి ఇస్తారు. ఇస్తే దాన్ని అతను ఆన్లైన్ చేస్తాడు. పిటిషన్ ఏంటి, గొడవ అయిందా, లేకపోతే తిట్టుకున్నారా, యాక్సిడెంట్ అయిందా, ఇవన్నీ తీసుకొని అక్కడ ఆన్లైన్ చేసిన తర్వాత అకౌంట్ ఒక లెటర్ వస్తుంది మనకి విండా చేయడానికి. సో అకౌంట్ వాళ్ళు ఇది తీసుకొని వస్తారు ఆ లెటర్. అక్కడ మేము దీన్ని చూసిన తర్వాత ఇన్సిడెంట్ ఏంది, మరి ఎవరిని ఒక ఆఫీసర్ని నేను అసైన్ చేస్తాను ఎంక్వైరీ చేయడానికి. దాన్ని తీసుకొని ఒక ఎంక్వైరీ ఆఫీసర్ని చేసి మరి గొడవ నిజం జరిగిందా, ఇతను కావాలని చెప్తున్నాడు అని ఒక ఆఫీసర్ని అసైన్ చేసి ఒక ఆఫీసర్ని నేను ఎక్కడ గొడవ జరిగిందో అక్కడికి పంపిస్తాను. పంపించిన తర్వాత ఆఫీసర్ ఏం చేస్తాడు, రిపోర్ట్ తీసుకొని వస్తాడు. సార్ గొడవ జరిగింది వాస్తవాన్ని, ఆ రిపోర్ట్ తీసుకొని వచ్చి మాకు అప్ప చెప్తారు. తీసుకున్న తర్వాత దాని ప్రకారం మేము కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో కేసు రిజిస్టర్ చేస్తాం. డ్యూటీస్ అని, అదేవిధంగా రికార్డ్ రాసే రైటర్స్ అని, అదేవిధంగా ఎమర్జెన్సీ అని, కోర్ట్ డ్యూటీ. కోర్ట్ డ్యూటీకి సంబంధించి కోర్ట్ అనేది మన కోర్టు ఎక్కడ ఉంది, బైన్సాల్ ఉంది. కోర్ట్ బైన్సాల్ ఉంది అంటే బైన్సా కోర్టు కానిస్టేబుల్ ఇక్కడ నుంచి వెళ్తారు అన్నట్టు. అంటే ఇక్కడ అయిన కేసెస్ ఏమేమి ఉంటాయో ఆ కేసును అతను అక్కడ మానిటరింగ్ చేస్తారు. ఎస్ఐ గారు ఏం చేస్తారంటే ఇక్కడ ఇతను డ్యూటీ ఈ ప్రీమియసెస్ చుట్టుపక్కల ఉంది కదా నీట్గా ఉంచుకోవాలి, ఇక్కడ ఉన్న స్టాఫ్ను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి, అందరూ మంచిగా డ్యూటీ చేస్తున్నారా లేదా చూసుకోవాలి, ఏదైనా డ్యూటీ సరిగ్గా చేయకపోతే మంచి డ్యూటీ చేయమని చెప్పాలి. ఆ తర్వాత వచ్చే పబ్లిక్, బయట నుంచి పబ్లిక్ వస్తారు, గొడవపడి వస్తారు, అక్కడ బాగా క్రైసిస్ అంటే అక్కడ తట్టుకోలేక ఆ ప్రెషర్ అక్కడ తట్టుకోలేక అక్కడ తల్లిదండ్రులు చెప్తారు, పెద్ద మనుషులు చెప్తారు, పొలిటికల్ లీడర్ చెప్తారు, ఇంకా వేరే వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తారు. ఓకేనా? అందరు చెప్పినా కూడా ఇక్కడ నాకు న్యాయం జరగదు, లేదా అసలు వీళ్ళంతా నాకు పనికి రారు అని భావించి అతను బాగా స్ట్రెస్తో వస్తాడు. అలాంటప్పుడు మేమేం చేస్తున్నాము అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే పదం యూజ్ చేస్తున్నాం కదా, ఆ భాగంలో విక్టిమ్ అంటే బాధితులు మాత్రమే పోలీస్ స్టేషన్లో వచ్చినప్పుడు అతన్ని జాగ్రత్తగా రిసెప్షన్ అని ఒక రూమ్ ఉంది, అక్కడ అతన్ని కూర్చునబెట్టేసేసి ఫస్ట్ డైరెక్ట్ మీరు వచ్చారు రాగానే మేము బయట కూర్చోబెట్టినాం కదా, ఎందుకు డైరెక్ట్ చెప్పొచ్చు కదా, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ డైరెక్ట్ చెప్తే మీకు ఏమనిపిస్తుంది అంటే వచ్చి ఉంటే కొంచెం భయం ఉంటుంది, నేను ఎలా ఉంటానో మీకు అర్థం కాదు. అందుకనే బయట నుండి వచ్చే పబ్లిక్ని బాధితుల్ని అక్కడ కూర్చునబెట్టి రిలాక్స్ పర్పస్ పెడతాం. ఏదైనా అతనికి బాధ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వింటాం, ఆ తర్వాత స్ట్రెస్ ఎక్కువ ఉందనుకో కొంచెం వాటర్ తాగేయడము, జనరల్ మాటలు మాట్లాడడం చేస్తాం. ఆ తర్వాత అతనికి సంబంధించిన బాధ అతను పిటిషన్ రూపంలో రాయగలిగితే రాయమని చెప్తాం, లేదు రాయండి సార్ అని చెప్తే వాళ్ళు రాస్తారు. ఆ రాసిన పిటిషన్ని అక్కడ సిస్టమ్ ఉంటుంది, ఎంటర్ చేసిన తర్వాత మన ఎస్హెచ్ఓ రూమ్ తీసుకొస్తారు సార్ దగ్గర తీసుకొచ్చినప్పుడు సార్ మళ్ళీ మాట్లాడతారు బాధిత ఏం జరిగింది ఏంటిది చేసిన తర్వాత వాస్తవంగా అది నిజమే జరిగింది అని అతను ఎంక్వైరీ ప్రిలిమినరీ ఎంక్వైరీ చేస్తారు. అంటే ముందు కనుక్కుంటారు అక్కడ ఏం జరిగింది ఏంటిదని మొత్తం కనుక్కున్న తర్వాత అది కేసు చేయాలనుకుంటే దానిపైన కేసు నంబర్ వేసి స్టేషన్కు రైటర్ కూడా కదా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయమని చెప్పేసి ఒక సిస్టమ్ దగ్గర పంపిస్తారు. పిటిషన్ వచ్చిన తర్వాత ఇట్లా పిటిషన్ రాశారు కదా, ఇది మీరు రాస్తారు. పిటిషన్ రాసిన తర్వాత ఇక్కడ ఒకటి ఎండార్స్ ఉంది, ఓకేనా, యాజ్ పర్ కంటెంట్ ఆఫ్ ది అని చెప్పేసి రిజిస్టర్డ్ కేసు అని చెప్పేసి ఇక్కడ క్రైమ్ నంబరు సెక్షన్స్ అంటే ఈ పిటిషన్ ప్రకారంగా ఇప్పుడు బిఎన్ఎస్ ఇంతకుముందు ఐపీసీ ఏ సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయో పిటిషన్ కంటెంట్ తోనే పెట్టాలి. అంటే పిటిషన్లు లేకపోతే ఇలా పెట్టొద్దు మనం, అర్థమైనా? ఎందుకంటే ఇందులో ఉన్న దాని ప్రకారంగానే ఈ సెక్షన్స్ అట్రాక్ట్ అవుతుందని చెక్ చేసి ఆ బుక్ ఉంది కదా క్రిమినల్ బుక్ అని ఇది ఏమైనా డౌట్ ఉంటే అతను చదువుకున్న దాంట్లో ఏదైనా డౌట్ ఉంటే ఇందులో చూసి కరెక్ట్ సెక్షన్ చూసి ఇందులో పెట్టాలి. ఒకవేళ తప్పు సెక్షన్స్ పెడితే పనిష్మెంట్స్ ఉంటాయి. అందుకనే స్టేషన్ హౌస్ ఆఫీసర్ అని చెప్తారు, అర్థమైందా? జాబ్